మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అంటే మీరు అన్నట్టుగా ఆహార నియమాలు పాటించి వ్యాయామం చేసి శరీరం యొక్క బరువుని మెయింటైన్ చేసుకుంటూ మంచి నిద్రపోతూ మంచి ఆలోచన విధానంతో యాక్టివ్గా ఉంటూ ఇలా ఉంటే మందులు అనేవి లేకుండానే మెయింటైన్ చేయొచ్చు. చాలా పేషెంట్స్ ఉంటారు మనకి. అంటే ఒకసారి డయాబెటీస్ వస్తే జీవితాంతం మందులు వాడాలంటారు కదా. షుగర్ కంట్రోల్ చేయాలంటాం. అది మందులతో కంట్రోల్ చేస్తున్నావా, ఎక్సర్సైజ్ డైట్తో కంట్రోల్ చేస్తున్నావా సంబంధం ఉండదు. అల్టిమేట్గా చేయాల్సింది ఏంటి, మీరు దాన్ని కంట్రోల్ చేయాలి. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం. ఇట్ డజంట్ మీన్ దట్ ప్రతి మనిషి మందులు అవసరం లేదు. మనం మారే పద్ధతుల వల్ల చాలామంది పేషెంట్స్ ఉంటారు. నాకు 10-15% పేషెంట్స్ వితౌట్ మెడికేషన్స్ అని మెయింటైన్ చేస్తారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు? నాకు 25 నుంచి 65-70 దాకా కూడా ఉన్నారండి. అన్ని రకాల పేషెంట్స్లోనూ ఇన్సులిన్ తీసేసిన లెవెల్స్ ఉన్నాయి, మందులు మొత్తం ఆపేసిన లెవెల్స్, ప్రొవైడెడ్ ఆ లైఫ్ స్టైల్ వల్ల అలవాటు పడి అది మెయింటైన్ చేయాలి. సైడ్ ఎఫెక్ట్ లేదండి. అల్టిమేట్గా ఏంటి, అదే అర్థం చేసుకోవాల్సింది. ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది? షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు. షుగర్ కంట్రోల్ ఉన్నప్పుడు మామూలు మనిషితో వాళ్ళు సమానమే కదండి. సో షుగర్ లెవెల్స్ పెరిగే యాక్టివిటీస్ అన్ని నువ్వు ఆపేసి పెరగకుండా చూసుకుంటే అదే మీరు మామూలుగానే ఉన్నట్టు ఉంటారు. దానివల్ల ఎఫెక్ట్ ఏముంటుందండి, ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా ఎక్స్ట్రా కెమికల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అంటే అక్కడ బయోకెమికల్ మేనేజ్మెంటే కదా. బయోకెమికల్ మేనేజ్మెంట్ మేము ఫార్మస్యూటికల్ మెడిసిన్స్ మేనేజ్ చేస్తున్నాం. దాని బదులు మీరు కూడా కొంచెం మారితే మినిమల్ మెడికేషన్స్తో కానీ మెడికేషన్ లేకుండా కూడా మనం మేనేజ్ చేయొచ్చు. కాకపోతే మనం తినే ప్రాబ్లమ్స్ వల్ల మనం ఫుడ్డు, ఆల్కహాలు, స్మోకింగ్, ఊబకాయం వల్ల మెయిన్ లివర్లో ఫ్యాటీ లివర్స్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరిని తీసుకున్నా, ఆయన డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ప్రతి మనిషికి 90% ఆఫ్ పేషెంట్ అల్ట్రాసౌండ్ చేస్తే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంటుందండి. ఫ్యాట్ లివర్ మీద చేరుకుందంటే దాని పని అది చేసుకోలేని పరిస్థితిలో ఉంటుంది ఎంతో కొంత. లివర్ సరిగ్గా పనిచేయకపోతే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్ళవు. మన బాడీలో టాక్సిన్స్ బయటకు వెళ్ళకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే అబ్నార్మల్గా ఉన్నాయి, లేకపోతే నార్మల్ కంటే భిన్నంగా ఉన్నాయి, తక్కువ ఎక్కువ ఉన్నాయని అది మనకి ఎలా తెలుస్తుంది? సంకేతం, సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? జనరల్గా టైప్ 2 పేషెంట్స్ సిమ్టమ్స్ పెద్ద రావండి. ఒకప్పుడు ఏంటంటే హార్ట్ అటాక్, స్ట్రోక్, కిడ్నీ ఇష్యూతో ప్రాబ్లంతో వచ్చినప్పుడు తెలుసుకోవడం, లేకపోతే వేరే కారణం వల్ల జ్వరమో, దగ్గు, జలుబు వచ్చినప్పుడు జనరల్గా చెక్ చేస్తే తెలుసుకోవడం అనేది ఎక్కువ డయాగ్నోస్ చేసేవాళ్ళం. లాస్ట్ 10 yearsలో ఈ హెల్త్ ప్యాకేజెస్ కూడా ఎక్కువైనాయి. హెచ్ఆర్ కంపెనీస్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయీస్ ఆరోగ్యంగా ఉన్నారా లేదా, ఎన్ని లీవులు పెడతారో లేదో తెలుసుకుంటానికి. సో వాళ్ళు చేయటం, కమ్యూనిటీస్లో ఏదో ఒక హాస్పిటల్ కానీ ల్యాబ్ కానీ వెళ్ళి క్యాంపులు పెట్టి చేయటం, హాస్పిటల్స్ మెడికల్ క్యాంప్స్ పెట్టి చేయటం వల్ల అవేర్నెస్ పెరిగి డయాగ్నోసిస్ తొందరగా అవుతుంది. ఇది ఒకందుకు మంచిదండి. అర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే మన ఇద్దరం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు దాకా డైట్, ఎక్సర్సైజ్ మేనేజ్ చేసేయచ్చు. లేట్గా డయాగ్నోస్ చేసామనుకోండి, అప్పుడు ఎంతైనా మందులు అవసరం పడుతుంది. మళ్ళీ అదంతా నార్మల్గా తేవాలంటే మరి చాలా మెడికేషన్ పడుతుంది, ప్లస్ కష్టం కూడా. సో ఈ హెల్త్ ప్యాకేజెస్ అనేది, క్యాంప్స్ అనేది, ఎంప్లాయీస్ హెల్త్ చెకప్స్ అనే ద్వారా కనీసం అర్లీగా ఐడెంటిఫై అవుతుంది. ఐడెంటిఫై అయింది మనం వార్నింగ్ సిగ్నల్గా తీసుకుని దానికి మనం తగినంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోగలిగితే మందులు లేకుండా జీవితంతో హాయిగా ఉండొచ్చు. ఈ డాక్టర్లను కలవాల్సిన అవసరం లేదు మీకు. అవును. ఆ డయాబెటిక్ అయ్యాడు అతను అని తెలుసుకోవాలంటే లేటెస్ట్ పారామీటర్స్ ఏంటంటే? పారామీటర్స్ ఎప్పుడైనా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఒకటి అండి, పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్ అంటే 2 hours ఆఫ్టర్ మీల్, మూడోది HbA1c. ఈ 3 స్టాండర్డ్. ఈ 3 కలిపి కోరిలేట్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది. సరే, దీనికి అసోసియేటెడ్గా ఏమైనా ఉన్నాయా? ఇండియన్స్లో ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్. ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా షుగర్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. సో ప్రీ డయాబెటీస్లో మనం కనుక్కున్నాం అనుకోండి, ట్రైగ్లిసరైడ్స్ తగ్గిస్తే షుగర్స్ తగ్గిపోతాయి. సో దీనికి మెడిసిన్స్ అక్కర్లేదు, అవి తగ్గించుకోవడానికి స్వీట్స్ ఆపేయడం, కార్బోహైడ్రేట్స్ తగ్గేయడం, ఎక్సర్సైజ్ చేయడం వల్ల అవి తగ్గుతాయి, లేకపోతే మందులతో తగ్గుతాయి. సో ఇది ఆపుకోగలుగుతాం. హార్ట్ డిసీజెస్ ఆపుకోగలుగుతాం, కిడ్నీ డిసీజెస్ ఆపగలుగుతాం. మళ్ళీ అది ఇంటర్లింక్డ్ కదా, అది కూడా ఇంటర్లింక్డ్. సో దీస్ ఆర్ మెటబాలిక్ డిసీజెస్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, మెటబాలిక్ డిసీజెస్ అంటాం. సో ఇవన్నిటిని మనం మార్చుకోవాలంటే అర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ఆ డయాగ్నోసిస్ అయినాక దాని మీద యాక్ట్ చేయడం ఇంపార్టెంట్. చాలామంది ఉంటారు 3 నెలలకు 6 నెలలకు టెస్టులు చేస్తూ ఉంటారు, కానీ దాని మీద యాక్షన్ తీసుకోరు. టెస్ట్ వల్ల ఉపయోగం తెలుసుకోవడం తప్పితే ఏమైనా. నాకు ప్రాబ్లం ఉందని తెలుసుకున్నాక ప్రాబ్లం ఎలా ఉందని మళ్ళీ 3 నెలలు తెలుసుకోవాలంటే దానికి 3 నెలలకు మనం ఏదైనా వర్క్ చేయాలి కదా దాని మీద. సో అది చేయకుండా మనం తెలుసుకుంటే అక్కడే ఉంటుంది, లేకపోతే కొంచెం బ్యాడ్గా అవుద్ది. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్, ఎంప్లాయీ హెల్త్ చెకప్స్, క్యాంప్స్, దీనివల్ల మీకు కనీసం అవగాహన రావడం వల్ల అది తొందరగా యాక్షన్ తీసుకుంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. గైడ్లైన్స్ ప్రకారం 100 కింద ఉండాలండి నాన్ డయాబెటిక్ అంటే. 101 to 125 ప్రీ డయాబెటీస్ అంట, 126 పైన డయాబెటీస్ అంట. ఇది గైడ్లైన్స్.
సో అందరికీ ఒకటేనా అంటే ప్రస్తుతం ఉన్న గైడ్లైన్స్లో అందరికీ ఒకటే, మనిషికి ఇది ఏజ్కి సంబంధం లేదు, ఎవరికైనా అదే గైడ్లైన్స్. అంటే త్రూ అవుట్ వరల్డ్ ఇదే పారామీటర్, పారామీటర్స్ కంట్రీకి మారుతాయి, ఏది మారేది లేదు. కొంత అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ HbA1c 7 లోపల మెయింటైన్ చేయమంటుంది, యూరోపియన్ అసోసియేషన్ 6.5 లోపల మెయింటైన్ చేయమంటుంది, అంటే కొంచెం స్ట్రిక్ట్గా చేయమంటుంది. అంతేగాని డయాగ్నోసిస్కి వాల్యూస్ ఇయ్యే, కంట్రోల్కి కొంత చేంజ్ ఉంది, అంటే కొంత రిలాక్సేషన్ ఇస్తారు అమెరికన్స్, యూరోపియన్స్ మోర్ స్ట్రిక్ట్గా ఉంటారు. సో మనం జనరల్గా 7 అంటాం, మనం కూడా 6.5 7 ఎంత తక్కువ మేనేజ్ చేయగలిగితే అంత మంచిది, దట్స్ ఇంపార్టెంట్ అంతే. టెస్టులకి వెళ్ళబోయే ముందు స్ట్రిక్ట్గా ఏమేమి పాటించాలి? ఫస్ట్ మీరు రోజు చేసే పని మార్చకండి. రేపు టెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు రాత్రి ఉపవాసం ఉంటాము, జాగ్రత్తగా తింటాము, రోజు చేసే పనులు చేయకుండా జాగ్రత్తగా తిని పొద్దున్న టెస్ట్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్పితే ఏం ఉపయోగం ఉండదు. ఫస్ట్. సెకండ్, లాస్ట్ మీల్ తర్వాత కనీసం 10 to 12 hours ఆగాలి ఫాస్టింగ్ శాంపుల్ ఇవ్వాలంటే. రాత్రి అంతా పార్టీ చేసుకుని 1 గంట దాకా పొద్దున్న 7ంటికి ఇస్తే కరెక్ట్గా రాదు. మీరు రోజు ఏం చేస్తున్నారో అదే చేయండి, అప్పటికే తెలిసేది ఏం జరుగుతుంది. అవును, అంతే కదా. అదే కానీ 4 రోజులు జాగ్రత్తగా పస్తులు ఉండి 5వ రోజు చెక్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే మిమ్మల్ని మేము మోసం చేసుకోవడం అంటే మాకు ఉపయోగం లేదు కదా. అదే ఏదో దొంగను పట్టుకున్నట్టుగా మనలో జబ్బును మనం పట్టుకోవాలంటే ఎలా ఉన్నాం అలాగే టెస్ట్ చేసుకోవాలి. బిఫోర్ ఫాస్టింగ్, అది తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినాక 2 hours కానీ, లంచ్ చేసినాక 2 hours కానీ, డిన్నర్ చేసినాక 2 hours, ఏ టెస్ట్ అయినా చేసుకోవచ్చు. పోస్ట్ ప్రాండియల్ అంటాం, ఏ మీల్ తర్వాత అయినా 2 hours తర్వాత తీసుకోవాలన్నమాట. సో ఈ టెస్టులు చేయించుకుని దాంట్లో అబ్నార్మల్ ఉంటే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ కలిసి దానికి తగ్గట్టు మందులు అవసరమా, ఫస్ట్ ఇనిషియల్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేస్తామా, మీరు ఎంత సీరియస్గా ఉన్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఫుడ్ యొక్క పాత్ర కూడా ప్రధానంగా ఉంది కదా ఇందులో. 80% ఫుడ్డే అండి. ఇప్పుడు వెయిట్ లాస్ కావాలన్నా 80% ఫుడ్డే, 20% ఎక్సర్సైజ్. అదే ఎక్సర్సైజ్ ఎందుకు హెల్ప్ చేస్తుంది? మీ ఫిట్నెస్ పెంచడానికి, మీ షుగర్ కంట్రోల్ కొంత పని చేస్తుంది, వెయిట్ లాస్ కొంత పని చేస్తుంది. కాబట్టి నోట్లో ఏం పెట్టుకునే దాన్ని బట్టి మనకి వెయిట్ కానీ షుగర్ కానీ మేనేజ్ అవుతుంది. మనం తినేదే ఇంపార్టెంట్. సో ఒకప్పుడు మనం పల్లెటూరుల్లో కూడా నిన్న మొన్నటి వరకు, అంటే పల్లెటూరులు అంటే 40 ఏళ్ల క్రితం అని అనుకుందాం, మామూలుగా పొద్దున్నే గంజి తినేవాళ్ళు. అది దానివల్ల షుగర్ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతాయండి. అది ఎవరికి ఇచ్చేవాళ్ళు? పొలంకి వెళ్ళే వాళ్ళు తాగేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి, కాయ కష్టం, ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి, మనకు కాదు. ఇప్పుడు మీరు రైస్ వండుకుని తినాలంటే గంజి తీసి వండటం బెటర్, కనీసం కొంత షుగర్ తగ్గుద్ది. మనకి రైస్ కుక్కర్లు మామూలు కుక్కర్లు వచ్చినాక గంజి కూడా మనమే తింటున్నాం. ఇదివరకు బట్టలు తిని గంజి పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ గంజి మనమే తింటున్నాం. సో మేజర్ స్టార్చ్ షుగర్ దాంట్లో ఉంటుంది. సో అది కూడా మనం తినడం వల్ల ఇంకొంచెం క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల పాతకాలంలాగా వండుకుని గంజి తీసేస్తేనండి 50% మీకు వాల్యూస్ తగ్గుతాయి. షుగర్ రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. అది షుగర్ రాకుండా ఉంటానికి కూడా గంజి లేకుండా తినమని చెప్తున్నాను నేను. షుగర్ లేని వాళ్ళు కూడా రైస్ పాత పద్ధతిలో తినండి, మీకు సడన్ రైజ్ ఆఫ్ షుగర్ ఉండదు. సో ఉట్టి రైస్ అయితే తినం కదా, పప్పు తింటాము, లేదా ప్రోటీన్ ఏదో యాడ్ చేస్తాం కదా, అది కూడా కొంచెం షుగర్ తొందరగా పెరగకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో గంజి తీసి తింటమే మంచిదండి. ఇంకో పద్ధతి కూడా ఉంది రైస్ తినడానికి. వండేసి గంజి తీసి వండేసి 24 hours ఫ్రిడ్జ్లో పడేసేయండి, తర్వాత 24 hours వెయిట్ చేసుకుని తినండి, అప్పుడు ఇంకా షుగర్ పెరగదు. అంటే సద్దన్నం కాన్సెప్ట్ ఒకటి ఉండేది కదా అప్పుడు మనకు, సంథింగ్ సిమిలర్ టు సద్దన్నం. అంటే ఫ్రోజ్ చేయమంటాం, అప్పుడు కుండలో పెట్టారు, అది కూడా చల్లగానే ఉండేది. సద్దన్నంలో ఏమవుద్ది, స్టార్చ్ రెసిస్టెంట్ స్టార్చ్ అవుద్ది, నార్మల్ స్టార్చ్. ఆ రెసిస్టెంట్ స్టార్చ్ అవ్వడం వల్ల మనకి ఫుల్నెస్ తొందరగా వస్తుంది, కాన్స్టిపేషన్ ఉండదు, షుగర్ ఎందుకు పెరగదు. చిన్న చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చాలా చేంజెస్ వస్తాయి. కాబట్టి దాన్ని పట్టించుకోకుండా మనము అన్ని ఫాస్ట్ కాంప్లికేటెడ్ ఇష్యూస్లో ముందుకెళ్తున్నాం. తొందరగా తగ్గాలి, లేకపోతే ఫాస్ట్గా తగ్గాలి, ఇవన్నీ మన వల్ల కాదు, 4 మందులు ఇవ్వండి మేము వేసుకుంటాం అనే పద్ధతి మంచిది కాదు. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఇంజక్షన్ కూడా వచ్చాయి కదా, డయాబెటిక్ కంట్రోల్ ఇంజక్షన్. అదే బేసిక్గా ఇంజెక్షన్స్ మొదలైన డయాబెటీస్ కంట్రోల్కి. దాని సైడ్ ఎఫెక్ట్ వెయిట్ లాస్. సో ఇప్పుడు వెయిట్ లాస్కి ఎక్కువ, డయాబెటీస్ తక్కువ వాడుతున్నారు. సో షుగర్ కంట్రోల్ అవుద్ది, వెయిట్ కూడా కంట్రోల్ అవుద్ది, వెయిట్ తగ్గుద్ది. షుగర్ పేషెంట్కి అది లైఫ్ లాంగ్ వాడమని చెప్తాం. వెయిట్ లాస్ పేషెంట్స్ 6 నెలలు వాడి ఆపేస్తున్నారు, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ వేసుకుని దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ దాంట్లో ఉన్నాయి కదండి. వామిటింగ్స్ రావచ్చు, ప్యాంక్రియాటిస్ రావచ్చు, కొంతమంది కళ్ళు పోతున్నాయి. సో ఇవన్నీ ఉంటాయి, ఎఫెక్ట్ అవుతాయి. అవసరం లేకుండా మందులు వాడటం అనేది నేను రికమెండ్ చేయను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనం చాలా బాగా వినపడే మాట కదా. ప్రివెన్షన్ వన్ పార్ట్, కంట్రోల్ వితౌట్ మెడికేషన్స్ ప్రయత్నం చేయడం అనేది ఇంకో పార్ట్. మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ విల్ టెల్ యూ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మన 90% ఆఫ్ ది పేషెంట్స్ విల్ ఫెయిల్ అండ్ కమ్. అందుకే వాళ్ళు అదే చెబుతున్నారు, మందులు వాడాల్సి వస్తుంది. సో మన వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్లో మన తెలుగు వాళ్ళకి మీరు సూచించే ది బెస్ట్ ఫైబర్ ఫుడ్ ఏంటి? ఆకుకూరలు అండి. ఫస్ట్ ఆకుకూరలు, ఫ్రూట్స్, యాపిల్, బత్తాయి, కమల, అన్నిట్లో ఫైబర్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్లో ఏ నాన్ వెజ్లోనే మీకు ఫైబర్ ఉండదు.
ప్రాన్స్ తీసుకోండి, ఫిష్ తీసుకోండి, చికెన్ తీసుకోండి, మటన్ తీసుకోండి, ఇది ఆల్ మజిల్. ఈ బ్రౌన్ రైస్ మంచిది అంటారు కదా మళ్ళీ. బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది Hmm. దానివల్ల, కానీ అందరూ తినలేరు. చాలా మందికి పొట్టలో నొప్పి, కాన్స్టిపేషన్, ఎసిడిటీ వచ్చే అవకాశం. ఎవరికైతే అది పడుతుందో అది తినాలి. అది ఫైబర్ కింద వస్తుంది కదా. ఫైబర్ కింద వస్తుంది. ఈ కొర్రలు అంటారు, కినోవా అంటారు, ఇవన్నీ కూడా ఫైబర్ ఉంటాయి. కొర్రలు రైస్ కంటే పెద్ద గొప్ప ఏం కాదు, అదే ఫండమెంటల్. కాకపోతే ఏంటంటే దాని హైప్ ఎక్కువైంది. ఇది కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎంత ఉంటుందో అది కార్బోహైడ్రేట్ కంటెంట్ అంతే ఎక్కువ ఉంటుంది. అవును. మనం సేమ్ క్వాంటిటీస్ తిన్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటాయి, మళ్ళీ అది మళ్ళీ షుగర్కి ఇది అవుతుంది కదా. సేమ్ ఉంటుంది. ఈ కొర్రలు ఎప్పుడు ఉపయోగపడతాయి? ఒకటి ఆర్గానిక్ ఉండాలి, అవి కూడా పాలిష్ చేసేస్తున్నారు. అవి పాలిష్ చేసే ఉపయోగం ఉంది చెప్పండి. అవును రాగా ఎలా ఉన్నాయో అలాగే తినాలి. అవును. సో మనం రైస్ 100 గ్రాములు తింటే మనం కొర్రలు కూడా 100 గ్రాములు తిన్నాం అనుకోండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఏముండదు. ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్లో. తక్కువ క్వాంటిటీ తింటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ముడి బియ్యం అంటారు కదా, అది మంచిది. ముడి బియ్యం మంచిది. ముడి బియ్యం కానీ, చపాతీ కానీ, కొర్రలు కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ, ఏవైనా ఒకటే అండి. మనం తినే క్వాంటిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఒక ప్లేట్ తీసుకుంటే ఒక ఇస్త్రీ వేసారు అనుకోండి, మన ఫంక్షన్స్లో చిన్నప్పుడు మీరు చూస్తుంటే నేను చూస్తున్నాను, ఇంత రైస్ పెట్టి చుట్టూతా కొంచెం 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 కూరలు పెట్టుకుంటూ వెళ్తారు. అది మార్చి కూరలో రైస్ ఒకే ఈక్వలెంట్గా పెడితే, అంటే రైస్ సగం తగ్గించేసి కూరలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా సగం కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతుంది. అదే బ్యాలెన్స్ డైట్, లోపల మొత్తం మనకు కావాల్సిన ఎక్కువ మార్చాల్సిన అవసరం లేదండి. Simple. మీరు తీసుకునే రైస్ చపాతీలో సగం కట్ చేయండి, దాని మందం కూరలు పెంచుకోండి. హెపటైట్ క్లియర్ అవుతుంది, టేస్ట్ నార్మల్ టేస్ట్ ఉంటుంది, ఫుల్నెస్ ఉంటుంది, స్ట్రెంత్ ఉంటుంది, తొందరగా షుగర్స్ పెరగవు, మందులు కూడా ఎక్కువ అవసరం పడదు. తర్వాత ఈ కొబ్బరి నీళ్ళు తాగటం కూడా చాలా మంచిది అంటారు. కొబ్బరి నీళ్ళకి షుగర్కి కొబ్బరి నీళ్ళతో షుగర్ పెరుగుద్దండి, పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుద్ది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఎండలో పనిచేసే వాళ్ళకి బాగా డీహైడ్రేట్ అయినప్పుడు అప్పుడు కూడా తాగమని చెప్తాం. అప్పుడు తాగొచ్చు, కానీ రొటీన్గా మీరు ఆఫీసులో ఏసులు గురించి పనిచేసే వాళ్ళకి కొబ్బరి నీళ్ళు తాగితే షుగర్ బాగా పెరుగుతుంది. ఆవకాయ అన్నం కలుపుకుంటే షుగర్కి ఇబ్బంది ఏమి ఉండదు అంటారు. ఆవకాయ అన్నం తింటే అది కరెక్టేనా? అది కొంత ఇన్స్టాగ్రామ్లో ఆవకాయ అన్నం తిని షుగర్ ఎంత ఉందని చెక్ చేసి చూపిస్తున్నారు. నేను రెఫ్యూజ్ చేయట్లా. కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి డిఫరెంట్. ప్రతి మనిషికి ఏది తింటే ఏమవుద్ది అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి ఐస్ క్రీమ్ తింటే షుగర్ పెరగదు, కొంతమంది టమాటా తింటే పెరుగుద్ది, కొంతమంది కాఫీ తాగితే షుగర్ పెరుగుద్ది, ఏది బ్లాక్ కాఫీ తాగినా. సో ప్రతి మనిషి ఒక డిఫరెంట్ మాలిక్యూల్ లాగా మేనేజ్ చేయాలని మనం అందరూ ఒకేలాగా స్టాండర్డ్ డైట్ ఇవ్వకూడదు. మేమేం చేస్తామంటే, అంటే మోస్ట్ ఆఫ్ ది డయాబెటాలజిస్టులు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి CGMS అని అవకాశం ఉంది, అంటే గ్లూకోజ్ వేసుకుంటున్నారు కదా, షుగర్ ఉన్నా లేకపోయినా అది పెట్టేసి 14 days కానీ 28 days కానీ 2 times కానీ పెట్టేసి మీరు ప్రతిదీ తిన్నది రాయండి, దాన్ని షుగర్తో కోరిలేట్ చేసుకుందాం. దేనికి ఎక్కువ పెరుగుతుంది, దేనికి తక్కువ పెరుగుతుంది అని మీకే అర్థమవుతుంది. ఏదైతే సడన్ స్పైక్స్ ఉన్నాయో ఆ ఫుడ్ మీకు పడట్లేదు అని అర్థం. మన బాడీ మానేసండి, బాడీ పర్మిట్ అంతే. మీరు మామిడికాయ పచ్చడి తింటే మంచిది కాదనేది పక్కన పెడదాం, మీకు మంచిదా కాదనేది తెలుసుకోండి. సో అది మనిషికి వేరియేషన్ ఉంటుందా? మంచి వేరియేషన్ ఉంటుంది. ఒక ఇంట్లోనే 4 అన్నదమ్ములకి వేరియేషన్ ఉంటుంది, చూసి చెక్ చేసాం మేము.